మీ అబ్బాయి సినిమాకి అల్లుడు సినికి మీరు పెడుతున్న బడ్జెట్ గురించి ఇండస్ట్రీ మొత్తం రకరకాలుగా మాట్లాడారు. ఒక పాట తీస్తున్నారంట, అసలు ఏం సెటిల్ వేస్తున్నారు, ఏం బడ్జెట్ ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చారు. అవన్నీ మీరు నాతో కూడా అన్నారా? ఒక అతను వచ్చి సినిమా ఇలా తీయాలి, మనం 10 కోట్లు ఒక సినిమా, 10 కోట్లు ఒక సినిమా, 3 సినిమాలు ఏదో ఒకటి బ్లాక్ బస్టర్ అయితే 3 దొబ్బితే ఏంట్రా నాయన అన్న, 30 కోట్లు పోతాయి కదా, ఒక సినిమా గ్రాండ్గా తీస్తే అదే బ్లాక్ బస్టర్ అయింది అనుకో, స్టార్ హీరో వస్తుంది, స్టార్ ఇమేజ్ వస్తుంది, జనాల్లోకి వెళ్తాడు. నువ్వు 30 సినిమాలు తీసినా వెళ్ళవు. అవును, వెళ్ళకపోతే 30 సినిమాలు అలాగే ఉంటాయి. అవును, మనకు ఉపయోగం లేదు. అలా చాలా మంది అయ్యారు కూడా, మన కళ్ళ ముందు చూస్తున్నాం కూడా. 30 సినిమాలు చేసిన వాళ్ళు ఒకటే, ఒక సినిమా చేసిన వాళ్ళు ఒకటే. అవును. అందుకని నేను బాంబే పోయినా, చెన్నై పోయినా టాప్ ప్రొడ్యూసర్కి ఎందుకు చూస్తారు? ఆ అల్లుడు సీన్ అనేది ఓన్లీ 3 మెంబర్స్ చేశారండి అలాగా. ఫస్ట్ ధర్మేంద్ర గారు, బేతాబ్, అప్పట్లో మంచి హీరోయిన్, పెద్ద డైరెక్టరు, టాప్ డైరెక్టరు, టాప్ హీరోయిన్ తోటి ధర్మేంద్ర గారు తీశారు బేతాబ్. నెక్స్ట్ రాకేష్ రోషన్ గారు, కహోనో ప్యారే, ఆయన తీశాడు. నెక్స్ట్ మనదే చెప్తున్నారు అల్లుడు సీన్. వాళ్ళు హాలీవుడ్, బాలీవుడ్ అయితే మన టాలీవుడ్లో మందే చెప్తున్నారు. సౌత్ మొత్తానికి మీరే నెంబర్ 1 అండి, మీరే అంత ఖర్చు పెట్టి చేశారు కొత్త హీరో అని చూడకుండా. అది ఎప్పటికీ కలకాలం ఉంటుంది కదా. అవును.